ఆదికి గోడలతో నివసించటం మేలు. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదే రీతిగా ఈ ప్రత్యేకమైన సమయంలో మా మైక్ ఆఫ్ చేస్తున్నది. ప్రత్యేకమైన సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, వివాహ మధ్య ప్రార్థనలో ప్రభువుతో గడపడానికి చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. మనందరం కూడా సంతోషకరమైన సమయంలో మనం ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి క్రిస్మస్ దినాల్లో మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం కదా. ఇంచుమించు 15 దినాలు ఈ నెలలో, ఈ పండుగ దినాల్లో మనం పూర్తి చేసుకున్నాం. మరి కొన్ని దినాలే మన ఎదుట ఉన్నాయి అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలామందికి భూమి మీద చాలా పండుగలు ఉంటాయి, కానీ క్రైస్తవులైన మనకు మటుకు ఒకటే గ్రాండ్గా చేసుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. ప్రతి సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనము ఆశిస్తూ ఈ మాటల్లో వినాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మనము ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు, లోక తీరుని మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా మనమే తెలుగు వాళ్ళమే ఎక్కువ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. తెల్లారితే ఏమవుతుందంట, పండుగ అంటే మన శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాలు బట్టి మనం ఏమనుకుంటాం, తెల్లారితే పండుగనండి. అంటే అప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్నాము అన్నట్టుగా మన జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ నిజమైన పండుగని మనం చేసుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ దేవుని మహాకృపలో మనందరం కూడా వర్ధిల్లాలి అని ప్రభు పేరట ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దినాల్లో మనము గడిచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. భయపడితే ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉంటాం. కనుక దేవుడు తన దూతలతో పంపించినప్పుడు మొదటిగా మానవునితో మాట్లాడుతున్నప్పుడు భయపడొద్దు అనే మాటతోటి ప్రారంభించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దూత భయపడొద్దు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటని మనం చూస్తూ ఉంటాం. ఈ దినాన్ని కూడా మనం చూస్తే రక్షకుడు అనేవాడు ఎవరు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. రక్షకుడు అంటే ఎవరు అని అంటే రక్షించేవారు అన్నది మనం సింపుల్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం కదా. రక్షించేవారిని, రక్షించేవాడిని రక్షకుడు అని అంటాం. మరి మనకు కూడా రక్షక భటులు అంటారు. వాళ్ళెవరు? పోలీసులు. వాళ్ళు ఏమన్నా మనం రక్షిస్తారా అంటే కొంతవరకు మనం రక్షిస్తారు కనుకనే వారిని రక్షక భటులు అని అంటూ ఉంటారు. అంటే మన దేశానికి 3 రకాల ప్రమాదాల నుంచి కాపాడగలిగిన ఆ గొప్ప సైన్యముని అంటే అన్ని దేశాల్లోనూ కలిగి ఉంటారు. మన దేశం కూడా అటు రీతిగానే ఉండి అన్ని శాఖల్లో నుండి మనకి భద్రతని అనుగ్రహించేవారుగా, అంటే వాళ్ళ ద్వారా కూడా మనకి ఏమొస్తుంది, రక్షణ. అంటే మన ప్రాణాలని రక్షించుకోగలిగినంత సామర్థ్యతని వారు కష్టపడడాన్ని బట్టి, వారి భద్రత ఇవ్వడాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే వారు కూడా ఒక రకంగా మనం చూస్తే రక్షక భటులుగా వారు కూడా మనల్ని రక్షించేవారుగా వాళ్ళు కూడా ఉన్నారు అనేది మనము అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. అంటే ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆర్మీ కానీ, లేకపోతే నేవీ కానీ, పోలీసు వాళ్ళు కానీ మనలను, మన దేశాలని మనం ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు కాపాడుతూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. అంటే శత్రువు నుంచి కాపాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఈ రక్షకుడు ఎవరు అన్నది మనం అర్థం చేసుకుంటే మన బ్రతుకుల్ని అంటే నరకమును నుండి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడైనా, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే మరి అదొక్కటే జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా అని అంటే దానికంటే ముందుగా ఆయన రక్షించవలసిన అవసరత ఎందుకు వచ్చింది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్షించుకోవలసిన అవసరతగా ఎందుకు వచ్చి, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్నది మనం ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. బైబిల్లో మనము చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఒక శక్తిమంతుడు అని పిలువబడుతున్న శక్తి కలిగిన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆ వ్యక్తి చెప్తున్న మాటలను మనం ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము
17వ వచనాన్ని చదువుదాం. అమ్మా 14వ అధ్యాయం 17వ వచనం. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? ఇక్కడ 3 ప్రశ్నలు చాలండి. ఆ 3 ప్రశ్నలు చూస్తున్నాం. ఇతడు ఎవడంట? శక్తిమంతుడు అని పిలువబడుతున్నాడు. శక్తిమంతుడు అని పిలువబడుతున్నాడు కనుక అతనుకున్న శక్తిని ఏంటా అన్నది మనము ఆ 3 ప్రశ్నల్లో మనము గమనిస్తూ ఉంటున్నాం. వాడెవడు? యెషయా గ్రంథం ఎప్పుడో చదివానండి, 14వ అధ్యాయం, మధ్యలో గుర్తులేదు నాకు. దేని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం? దానికి ముందు రక్షకుడు ఎందుకు రావాల్సి వచ్చింది అన్నదే చేసుకోండి. అంటే క్రిస్మస్ మనం ఎందుకు చేసుకోవాలి, రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అన్నదాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ 3 ప్రశ్నలు మనం చదువుకున్నాం. ఆ 3 ప్రశ్నలు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? సాతానుడే వారికి ఉన్న శక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాడు అంటున్నాడు, ఇదిగో ఇది నా శక్తి, ఇది నాది అని అంటూ 3 ప్రశ్నలు 3 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 3 ఆటల నుంచి విడుదల ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రక్షకుడిగా వచ్చారు అన్నది ఈ దినాన్ని ఈ మార్చలు మీకు క్లుప్తంగా చెప్పేశారు. కాస్త లోపలికి వెళ్ళి దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, నిజమే ఆయన అందుకే కదా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. మనం ఇప్పుడు క్యాజువల్గా మనం చూసేది ఏంటంటే దూతల గురించి, గొల్లల గురించి, జ్ఞానుల గురించి, మరియమ్మ, యోసేపు ఎన్ని చెప్పేసుకొని క్రిస్మస్ మాటలు ఎప్పుడు ఇవే ఉంటాయిలే. ఇక్కడ మనము కాస్త జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటే ఇక్కడ ఆ వ్యక్తి అడుగుతున్న ఆ ప్రశ్నలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. 3 ప్రశ్నల్ని మరొకసారి మనం చదువుకుందాం. భూమిని కంపింపజేసి రాజ్యమును వలికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసేవాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోయిన వాడు ఇతడేనా? 3 ప్రశ్నలు మనం చూసుకున్నాం. 3 వాటిని జాగ్రత్తగా మనము ఇది నా అర్థం చేసుకుంటూ మనము దేవుని కృపను బట్టి మనం ముందుకు సాగుతూ వెళ్దాం. ఆ మొదటి ప్రశ్నను మనం చూస్తున్నప్పుడు భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించేవాడు ఇతడేనా? భూమిని ఏం చేస్తున్నాడంట? కంపింపజేస్తూ నెక్స్ట్ రాజ్యమును వణికించేవాడు ఇతడేనా? ఈ పనులు ఎవరు చేస్తాడు అంటే సాతానుడే చేస్తాడు. ఈ పనులు సాతానుడే చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడంట? భూమిని ఏం చేస్తున్నాడు? కంపింపజేస్తాడు. అంటే భూమి మీద ఎవరు నివసించకుండా ఏం చేస్తున్నాడు? దాన్ని పాడు చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. దాన్ని పాడు చేస్తున్నాడు. అంతేకాకుండా రాజ్యములు వణికించేవాడుగా ఉన్నాడు. రాజ్యాలు ఏం చేస్తున్నాడు? వణికేస్తున్నాడు. అంటే వణుకుతో ఉంటే మనిషి సరిగ్గా నిలబడగలడా? నొగ్గుతూ ఉంటున్నప్పుడు వాడు ఆరోగ్యం కలిగి ఉన్నాడని అర్థమవుతుందా? అనారోగ్యం కలిగి ఉన్నాడని అర్థమవుతుందా? అనారోగ్యంగా ఉంటున్న వాడే వణుకుతూ షివరింగ్తో ఉంటాడు. అంటే భూమిని ఈ లోకాన్ని వాడు ఏం చేస్తున్నాడంట? వణికిస్తూ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాడుకున్న శక్తిని అంతటిని బట్టి కూడా భూమిని పాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి లోకానికి లేదా సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఏమంటున్నాడు? లోకాన్ని ఆయన చక్కగా సృష్టించి ఫలించి అభివృద్ధి చెందండి అంటున్నాడు. వీడేమంటున్నాడు? దాన్ని వణికిస్తాను, దాన్ని పాడు చేస్తాను, దాన్ని నాశనం చేస్తాను, దాని అంతటినీ కూడా మనుషులకి నువ్వు ఏదైతే ప్రభా నువ్వు అనుకున్నావో దానికి వ్యతిరేకంగానే చేస్తాను అని అంటూ వాడు అన్నిటినీ పాడు చేయడానికి ఇష్టపడుతున్న ఆ పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే సాతానుడు ఎప్పుడూ కూడా దేనికి వస్తాడు అని అంటే మంచి పని చేయడానికి రాడు. దేనికి వస్తాడు? పాడు చేయడానికే వస్తాడు.
ఎక్కడైనా ఏదైనా పాడవుతుంది అని అంటే అక్కడ ఖచ్చితంగా సాతాను క్రియలు మనం చూస్తూ ఉంటాం. సాతానికి సంబంధించిన వ్యక్తులే ఆ పాడు చేసే ఆలోచనలు, పాడు చేసే తలంపులు కలిగి ఉంటారు అన్నది లేఖనాలను బట్టి లేదా సాతాను యొక్క జీవితాన్ని, వాడి యొక్క జీవితాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే గడిచిన దినాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపవాది అన్నవాడు ఎందుకు వస్తాడు అని అంటే మనలో నుండి ఏం తీసేయడానికి వచ్చాడంట. అంతకుముందు చెప్పాం. వాడు మనలోంచి ఏం తీసేశాడు? ఎప్పుడో చెప్పారండి, 2 వారాలు అయింది. మనలో ఉన్న సంతోషాన్ని తీసేశాడు. మనలో ఉన్న సంతోషాన్ని, డబ్బులు అయ్యి తీసేస్తుంటే బాగా గుర్తెట్టుకుందాం. మన పలానా డేట్లోనండి అని అందం. సంతోషం కదా, దాంతో పెద్ద పని లేదు. అలా ఛానల్ మారితే ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ వచ్చేద్దా, అమ్మ. వాడు మనలో నుండి ఏం తీసేస్తున్నాడు అంటే మనలో ఉన్న సంతోషాన్ని తీస్తున్నాడు. అంటే వాడు ఎప్పుడు వచ్చినా మనలో నుండి ఏదో దొంగిలించడానికి వస్తూ ఉంటాం. మనలో ఉన్న దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏదో దొంగిలించి, దేవుడిస్తున్న ఏదో కార్యాన్ని జరగనివ్వకుండా మనల్ని పక్కకి నెట్టడానికే, మనల్ని కదిలించడానికే, మనల్ని పాడు చేయడానికే వస్తూ ఉంటాడు. వాడు ఎవడు అని అంటే సాతానుడు అనే మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రభువు చెప్తున్న ఈ మాటలు మనము జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను లోకముని ఎంతో, నేను ఈడేమంటున్నాడు ఇక్కడ, భూమిని కంపింపజేస్తాను, వణికిస్తాను అంటున్నాడు. అంటే నేను భయపెడతాను, పాడు చేస్తాను అనేది వాడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను లోకముని ఎంతో ప్రేమిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, లోకముని ఎంతో ప్రేమిస్తున్నాను. ఆయన భూమిని సృష్టించి భూమిని కలుగునుగాక అన్నప్పుడు అది కలిగిన తర్వాత మానవుడు అయిన ఆదాముని అవని చేసిన తర్వాత వారికి చక్కగా ఆశీర్వాదమైన స్థితిని ఆ ఏదైనా తోటలో దేవుడు వారికి అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు దూరాడో, ఎలా దూరాడో మొత్తానికి వచ్చి అమ్మగారికి ఏం చెప్పాడు, సొల్లు కబుర్లు చెప్పగానే, అమ్మ ఇదేదో బాగానే ఉంది, రోజు మేము చెప్పుకునే మాటల కంటే ఈ మాట ఏదో కొత్తగా ఉంది, బాగుంది అని చెప్పి జాగ్రత్తగా విన్నది. దాని ప్రకారంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వాడు ఎందుకు వస్తాడు అని అంటే పాడు చేయడానికే వస్తాడు. భూమిని వణికిస్తాను, కదిలిస్తాను, పాడు చేస్తాను అని అన్నట్టుగానే అప్పుడు చక్కటి ఆశీర్వాదకరమైన భూమి, చక్కటి ఏదేను తోటలో ఆశీర్వాదకరమైన స్థితి, దేవుని యొక్క కృప చొప్పున అన్ని ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఏమీ కష్టపడకుండా చక్కగా తిని కూర్చునే పరిస్థితులు వాళ్ళకి. కానీ వాడు వచ్చాడు, ఏం చేశాడు, భూమిని పాడు చేసిన విధానాన్ని చూస్తున్నాం. భూమిలో నుండి ఏమొస్తున్నాయి అప్పటి నుంచి? దేవుడు ఏమన్నాడు, ఏదైనా తోటల నుంచి వాళ్ళని గెంటేసిన తర్వాత శపించబడ్డది. అప్పుడు భూమి నుంచి ఏమొస్తాయి అన్నారు? కర్షపదులు, ముళ్ళపదులు ఎన్ని వస్తాయి. ఎందుకు? వాడు వచ్చి ఏం చేశాడు, కదిలించాడు. ఉన్న పరిశుద్ధతను పాడు చేస్తాడు. దేవుడు ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన ఆజ్ఞని పాటించకుండా భూమిని ఏం చేశాడు, పాడు చేయడాన్ని బట్టి వారి జీవితాలు నాశనమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. వీడు ఎవడు అని అంటే శక్తిమంతుడే, శక్తి కలిగిన వాడే. ఎలాంటి శక్తి కలిగిన వాడు అని అంటే వాడి శక్తి అన్నీ నాశనం చేయడానికే తప్ప ఏది బాగు చేయడానికి వాడు పనికిరాని శక్తిమంతుడు వాడు అన్నది ఆ లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అంటే ఆ పరిస్థితులు అలా ఉంటున్నప్పుడు దేవుడికి ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తే నోవాహు. నోవాహును చూసి అంటాడు, అయ్యా భూమి అంతా కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారయ్యా, నేను మంచి భూమిని చేసిస్తే వాడు ఏం చేస్తాడు, వచ్చి కదిలించి పాడు చేసేస్తాడు. గనక ఇదిగో నేను చెప్పినట్టుగా నీవు ఒక వాడ కట్టుకో, నిన్ను నీ కుటుంబాన్ని నేను ఏం చేస్తాను, రక్షిస్తాను. ఈ భూమి మీద ఉంచిన ఈ సర్వ మానవాళ్ళని కూడా, ఇప్పుడు వరకు ఉన్న ఈ మానవాళ్ళని అందరినీ కూడా నీళ్లతోటి, వర్షముతోటి నేను ఏం చేస్తాను, హతం చేసేస్తాను. ఈ దినాన్ని ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అటు రీతిగా ఆయన ఒక మంచి ప్రణాళిక కలిగి పాడైపోయిన మానవ జాతిని మళ్ళీ ఏం చేస్తాడక, నూతన సృష్టిగా చేసి మరొక కుటుంబాన్ని అక్కడ పెట్టాడు భూమి మీద, నోవాహు కుటుంబాన్ని. వాళ్ళు నమ్మకంగా, యథార్థంగా దేవుడు చెప్పినట్టుగా మంచిగా జీవిస్తారని ఆయన ఆశించారు. కానీ వాళ్ళ నుండి కూడా ఏమొచ్చింది, మళ్ళా పాపము బయటకు వచ్చింది. వాళ్ళ నుండి కూడా మళ్ళా పాపము బయటకు వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, నోవాహు కుటుంబం నీతిమంతులైన కుటుంబం కదా, మరి వాళ్ళ నుండి ఏం రావాలి, నీతి జీవితమే రావాలి. నీతిమంతులుగానే వాళ్ళందరూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ నుండే భూమి మీద
జనాభా సంఖ్య మళ్ళీ ఏమైంది? విస్తరించుకుంటూ వెళ్ళింది. అంటే వాళ్ళు కూడా ఏమి లేరు, నీతిగా జీవించలేకపోయిన పరిస్థితి. అంటే కొంతకాలము ఒక జనరేషన్ వరకు బాగానే ఉండుండొచ్చు, తర్వాత మళ్ళీ ఏమైపోయింది? వీడు మళ్ళీ వచ్చి ఏం చేశాడు? కదిలించాడు. మళ్ళీ భూకంపము, మళ్ళీ ఆ భూమిని వణికించడాన్ని బట్టి మళ్ళీ పాపము మళ్ళీ వారిలో వచ్చి వారి జీవితాల్లో పాడు చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఆ పాపపు తలంపుల్లోనే, పాపపు జీవితాల్లోనే వెళ్ళిపోతున్న మన జీవితాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయ్యా అప్పుడు శుద్ధి చేశాను, అయినా మళ్ళీ ఏమైపోయారో? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ పాపపు జీవితంలోనే వెళ్ళిపోయారు. ఎందుకు అంటే భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించేవాడు ఆడే, వాడు పాడు చేసేసాడు. ఆడి మాటలే వినడానికి మనం ఇష్టపడుతున్నాం తప్ప దేవాది దేవుని చెప్తున్న మాటలు వినడానికి మనం ఏమాత్రం కూడా ఆసక్తి కలిగి మనం రాట్లా. ఇంటి దగ్గర టీవీ దగ్గర కూర్చోవాలి అని ఎవరన్నా చెప్తారా? మనకి అవసరంలా. కానీ చర్చికి వెళ్ళాలని చెప్పాలి, పిలవాలి, బలవంతం చేయాలి. తల ఉంచుకుంటున్నావు సిగ్గుపడక, చెయ్యాలి, ఇంకోటి ఏదో చేసి ఇంకోటి ఏదో అని అంటేనే కానీ రాలేని పరిస్థితులు. ఎందుకు అని అంటే ఇది దేవుని పని, ఇష్టం ఉండదు, దానికి మనము లోబడము. అందుకే దేవుడు చెప్తాడు, అయ్యా రుచి చూచి యెహోవా ఉత్తముడని ఎరగండి. నువ్వు రుచి చూడలేదు కాబట్టి అలం చేసాం, రుచి చూచిన వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుడు చెప్తుంది ఏంటంటే రుచి చూసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం. రుచి చూడలేదు అనుకోండి, ఎవడు ఏది వణికెత్తంటే దానికి భయపడిపోతామో అని అంటూ వాడు చూపిస్తున్నది అదే నిజం అనుకుంటే వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఉంటున్నాయి అన్నది ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. రెండవ ప్రశ్న మనం చూడగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఈడేనా? ఏం చేస్తున్నాడంటే లోకముని ఆయన ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. భూమికి ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క దినాన్ని, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క దినాన్ని దేవుడు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. మొక్కలు వృక్షాలను ఎప్పుడు చేశారు? సండే స్కూల్ని అడిగేవాళ్ళు మమ్మల్ని అడుగుతావేంటి నువ్వు? సడన్గా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు అంటే ఓన్లీ ఆప్షన్ టీచర్స్కి. ఎటకారం ముందని పెద్దోళ్ళే చెప్పలేకపోతాం, మేమేం చెప్తాం? మేము అమ్మ చూసి చెప్పారు కదా. దేవుడు చెప్పారు, అయ్యా ఇదిగో నేను ఒక్కొక్క దినాన్ని ఒకటి చేసుకుంటూ వచ్చాను, మూడో దినాన్ని ఇదిగో భూమి మీద నుంచి ఏం రావాలి? చక్కటి వృక్షాలు, ఫలాలు ఇచ్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు పచ్చగా ఉండాలి, ఎప్పుడు భూమిని నిండుతూ ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఆ పచ్చటి పైరులు అవన్నీ చూసినప్పుడు మనకి ఇలా ఉందేంటి భూమి అని అనిపిస్తుందా? ఆనందంగా అనిపిస్తుందా? చూసినప్పుడు కళ్ళుకి ఇంపుగా అనిపిస్తుంది. కాసేపు అక్కడ ఆ గాలి, ఆ వాతావరణాన్ని, ఆ నేచర్ చూసినప్పుడు కాసేపు అక్కడ మనము సమయం గడపాలనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు అంత చక్కగా భూమిని చేస్తే వీడు ఏం చేస్తున్నాడంట? లోకమును అడవిగా చేశాడు. అంటే దేవుడు ఒక పద్ధతిలో, ఒక సిస్టమేటిక్గా భూమిని చేసుకుంటూ వెళ్ళారు. ఒక పద్ధతిలో, ఒక క్రమంలో భూమిని చేసుకొని దాంట్లో నుండి అయ్యా నువ్వు ఇప్పుడు ఫలించి, ఇప్పుడు ఫలించి, ఇలా ఉండు అని చెప్పి ఉన్నాడు. అడవికి వెళ్తే ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఉంటుందా? ఒక పద్ధతిలో ఉంటుందా? ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మనం అలా ఉంటున్న ప్రజలను ఏమంటూ ఉంటాం? ఒక పద్ధతి పాడు లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ, ఆ చక్కని డిసిప్లిన్ లేని ఆ పిల్లల్ని ఎవరినైనా చూసామనుకోండి ఏమంటాం? ఎక్కడ ఉండవలసినట్టు నువ్వు? అడవిలో ఉండవలసినాడు నువ్వు. అవునా కదా? అడవిలో ఉండవలసిన ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఒక గౌరవం లేదు, ఏమీ లేదు. అంటే సాతాను చేత పీడింపబడుతున్నవాడు ఎలా ఉంటాడు అని అంటే అడవిలా ఉంటాడు. అడవిలో ఉంటున్న మనుషులకి, ఆ జంతువులకి ఏమైనా గౌరవం ఉంటుందా? మన ఇంట్లో పెంచుకున్న మన కుక్కకి, మనం పెంచుకుంటున్న పిల్లికి, ఆవుకి, గేదెకి, వాటికి అయితే విశ్వాసం ఉంటుంది, కాస్త మన యజమానుడు అనే గౌరవం ఏదైనా ఇస్తారు. అడవిలోకి వెళ్ళిపోయాక సింహాన్ని చూసి నేను నీకు పేరు పెట్టింది మా ఆదామే అని చెప్పాడు కూర్చుంటుంది. అదే అంటే అడవిలో ఉంటున్న వాటికి ఏముండవు? ఒక పద్ధతి ఉండదు. దేవుడు భూమిని ఒక సిస్టమేటిక్గా చేసుకొని ఒక క్రమంలో దాన్ని సృష్టిస్తే వాడు వచ్చి ఏం చేశాడంటే భూమిని అంతటిని అడవిగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదే కదా చదువుతున్నాం, లోకమును అడవిగా చేసి దాన్ని పట్టణమును పాడు చేస్తున్నాడు. ఆ పట్టణాలను ఏం చేస్తున్నాడు?
పాడు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఒక చక్కటి దీవెనకరమైన స్థితిలో వారిని దీవిస్తూ ఆ పట్టణాన్ని, ఆ సరిహద్దులను విశాలపరుస్తూ దీవెనకరంగా ఆ పట్టణాలను చేస్తుంటే వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ వాటిని పాడు చేస్తూ ఉంటున్నాడు, వాటిని నాశనం చేస్తూ ఉంటున్నాడు. అందుకనే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అంటే, భూమి పాడైపోతుంది, మంచిగా ఫలించవలసిన ఈ భూమి ఏమవుతుంది? అడవిగా తయారవుతుంది. ఎక్కడ ఎవడు ఎలా నివసిస్తున్నాడో ఏంటో అని తెలియని దౌర్భాగ్య జీవితాల్లో వెళ్ళిపోతున్న ఆ పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అందుకే అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి కదా, దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు అవి లేవు, ఒకప్పుడు ఆ ప్రేమ ఉండేది, ఒకప్పుడు ఆ చక్కటి బంధం కలిగి ఉండేది కదా. ఇంతకుముందు మీ తల్లులు కానీ అప్పుడు అంతకుముందు కానీ ఉంటున్నప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ చక్కగా బాగానే తిరిగేవారు. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేవాడికి, ఎల్కేజీ వచ్చేవాడికి కూడా అబ్బాయిలు అటుపక్క కూర్చోండి, అమ్మాయిలు ఇటుపక్క కూర్చోండి అని చెప్పాల్సి వస్తుంది. కో ఎడ్యుకేషన్కి పంపించాలి అని అంటే ఏమవుతుందో అనే భయం. ఎందుకు అని అంటే వాడు భూమిని ఏం చేస్తాడంట? అడవిగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక పద్ధతి లేదు, ఒక సంస్కారం లేదు. ఇది మా వాళ్ళు కదా. ఇక మైక్ ఇలా చెప్పండి, బాక్స్కి ఎదురుగుండా అంటే సౌండ్ అవుతుంది. ఒక పద్ధతి, ఒక ఆచారము, ఒక దీవెన అవేమీ లేని జీవితాలుగా భూమిని ఏం చేస్తున్నాడంట? పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అడవిలో ఉంటున్న మనుషులకి, అడవి మనుషులకి ఇది తినకూడదు, ఇది తినాలని ఏమైనా ఉంటుందా? జంతువులను తినేస్తారు. మనుషుల్ని తినేవారు కూడా ఇప్పటికీ భూమి మీద ఇంకా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? అడవి మనుషులు అంటారు. అంటే చక్కటి రూపాన్ని దేవుడు మనకిచ్చి, చక్కటి సుందరమైన దేహాన్ని, చక్కటి భూమిని దేవుడు మనకిస్తే వాడు ఆ భూమిని ఏం చేస్తున్నాడంట? లోకమును అడవిగా చేసేస్తున్నాడు. దేవుని ప్రేమ లేకుండా చేస్తున్నాడు. ఒకరి ఎడలో ఒకరు ఉండవలసిన ఆ ప్రేమ, సహనము, ఆ బంధం ఏమీ లేకుండా వాడు ఏం చేస్తున్నాడంట? పాడు చేస్తున్న విధానాన్ని మనము ఆ యొక్క విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అంటున్నాడు ఆయన, లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఈడేనా? ఎవడాడు? సాతానుడిగాడే. ఆడు తప్ప ఇలాంటి దరిద్రపు పనులు ఇంకెవడు చేయలేడు. మంచిగా ఉన్నదే అని అంటే మనం కూడా చూడండి, చక్కగా డెకరేషన్ బాగుంది, ఇక్కడ ఏదేం లేదన్నప్పుడు ఎవడో వచ్చి చక్కగా పొల్లాడతాడు. అక్కడ ఎవడాడు? బాగున్నదాన్ని పాడు చేస్తున్నాడు అంటే, అమ్మ ఈ లక్షణాలు ఆల్లో ఉన్నాయంటే ఇది జాగ్రత్తగా ఉండాలి. మనం మంచిగా చేస్తున్నప్పుడు వాడు వచ్చి పాడు చేస్తున్నాడు అంటే కదా, సాతాను ఎవరిలో కన్నా ఎలాగైనా వచ్చి ఏం చేస్తాడు? ఖచ్చితంగా అక్కడ నాశనాన్ని తీసుకొస్తూ ఉంటాడు. అంటే దేవుడు దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలా పాడైపోయిన ఈ భూమిని మరలా నేను ఏం చేయబోతున్నాను? రక్షించడం కొరకే రక్షకుడిగా నేను ఈ లోకానికి వస్తున్నాను అనే మాటని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మూడో ప్రశ్నను కూడా మనము అర్థం చేసుకుందాం. తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలములకు పోయిన వాడు ఇతడేనా? చెరపట్టి ఏం చేస్తున్నాడంట? అందరిని పట్టేసుకొని నివాస స్థలాలకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడట. అంటే మన ఇంటికి వెళ్ళమా? ఇప్పుడు వెళ్ళమా? బుధవారం ఒక రోజు చర్చకు వస్తామంటే సరిపోద్ది అనుకున్నాను, వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళమా అన్నాడు చూస్తుంది ఇప్పుడు మా పిల్ల. అన్ని రోజులు ఎక్కడ ఉండిపోవాలా కదా. మన నివాస స్థలాలు ఏమంటున్నాడు? 90వ సంకీర్తనలో దావీదు మొదటి చరణం చూస్తే, అమ్మా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే మన నివాస స్థలం ఎవరు? దేవుడే. ఆయన రాజ్యమే, ఆయన నివాస స్థలమే మనకు కూడా ఏంటి? నివాస స్థలం. కానీ మనము అది మర్చిపోతున్నాం. ఇక లోక సంబంధమైనగా చూసేసుకొని ఆ పని ఈ పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాను తప్ప, అక్కడ రెస్ట్ తీసేసుకుంటున్నాను, నా ఇంటికి నేను చేరిపోయానమ్మా అని అనుకుంటున్నాను తప్ప, అసలైన నివాస స్థలానికి మనము వెళ్ళనివ్వకున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని పాడు చేసి ఆపేస్తున్నాడు. వాడి స్వాధీనంలో పెట్టేసుకున్నాడు కదా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోయినివ్వకుండా ఆపేస్తున్నాడు, పోకుండా ఆపుతున్నాడు. అంటే వాడి గ్రిప్లో పెట్టేసుకున్నాడు. మనం ఇంకెప్పుడు దాని గురించి తలంపు ఉండదు, మనకి దాని గురించి ఆలోచన ఉండదు మనకి. ఎప్పుడు ఆడిచ్చిన తలంపే. డబ్బు సంపాదించు, డబ్బుకి ఎవడైనా తలంచాల్సిందే. కొండ మీద కోతి కూడా ఏమవుతుందంట? సలం కొడుతుంది.
డబ్బు ఉన్న వాళ్ళమండి మనకి ఎవడైనా వంగాల్సిందే, ఎవడైనా మన దగ్గర రావాల్సిందే, ఎవడైనా మనకి నమస్కారం చేయవలసిందే అని వాడు చెప్తున్న మాటలు వింటున్నాం తప్ప దేవుడు అంటున్నాడు దీన మనసు కలిగి ఉండండి అంటే అబ్బా దీనికి ఎవడన్నా ఒప్పుకుంటారండి? అంటే దేవుడు చెప్తుంది శ్రేష్టమైంది, రేపు పొద్దున్న నీకు విలువలు తెచ్చేది, నీకు ఆశీర్వాదాన్ని తెచ్చేది. కానీ వాటిని విడిచి చేయకూడని వాటిని చేస్తూ వాడు ఏదైతే మనల్ని వాడి గ్రిప్లో పెట్టుకొని చెప్తూ ఉంటున్నాడో అదే మనకి అందంగా కనిపిస్తుంది. ఈ లోకాన్ని చూపిస్తున్నాడు, ఇదిగో ఇంత అందం ఎక్కడ ఉంటుంది, ఇంత ఆనందం ఎక్కడ ఉంటుంది, ఇంత సుఖం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది నీకు అని అంటే వాటినే చూస్తున్నాం మనం. ఆ పక్కకే వెళ్ళిపోతున్నాం, వాడు చెప్తున్న మాటకే లోపడుతున్నాం తప్ప దేవుడు చెప్తున్న మాటకి వినలేకపోతున్నాము. దేవుడు చేస్తున్న కార్యాలని చూడలేకపోతున్నాము. దేవుడు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని మనము గ్రహించలేని జీవితాల్లో వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వాడు ఈ లోకాన్ని చాలా అందంగా చూపిస్తున్నాడు మనకి. అనగా లోకాన్ని మనకి చాలా అందంగా చూపిస్తూ ఉంటున్నాడు. మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు లోకం అందంగానే కనిపిస్తుంది. అది సినిమాలో చూపిస్తున్నప్పుడు మనం వెళ్ళిన అరికేనా, మనం వెళ్ళిన ఏంటది ఇటుపక్క ఏమంటారు, మీరు అందరూ వెళ్తారు కదా గార్డెన్ బట్టికి, మారేడుమిల్లి అటుపక్క వెళ్ళినప్పుడు ఆ అందాలని టీవీలో చూపిస్తున్నాడు అనుకోండి, సినిమాలో చూపిస్తున్నాడు అనుకోండి, బా అప్పుడు నేను సరిగ్గా చూడలేదేమో, ఇంత అందంగా ఉందా అనిపిస్తుంది. అవునా కదా? నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి ఎలా అనిపిస్తుంది? అంటే అది అంత అందంగా చూపిస్తాడు. అది డైరెక్షన్లో లేకపోతే కెమెరాలో ఉంటున్న క్వాలిటీని బట్టి అంత అందంగా కనిపించేస్తున్నప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. కానీ దేవుడు కూడా చూపిస్తాడు, ఇదిగో వాక్యాన్ని బట్టి నువ్వు చూడు జాగ్రత్తగా, ఇంకెంత అందంగా ఉంటుందా అంటే అబ్బే ఇది పెద్దగా అనిపించట్లేదు ప్రభువా, నా లెన్స్ అంతగా క్లారిటీ క్యాచ్ చేయలేకపోతుంది, వాడి అయితే బాగా క్యాచ్ చేస్తుంది. ఈ దినాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. వాడు వచ్చి చెప్తున్న మాటకే లోబడుతున్నాం తప్ప ప్రభు చెప్తున్న మాటకి లోబడలేకపోతున్నాం. వాడు శక్తిమంతుడే, ఎందుకంటే మనల్ని నెగ్గేస్తున్నాడు, మనల్ని ఓడిస్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు, వాడి గ్రిప్పులో పెట్టుకుంటున్నాడు, వాడి స్వాధీనంలో పెట్టుకొని మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదంట, మన నివాస స్థలాల దగ్గరికి వెళ్ళనివ్వట్లే. మనది శాశ్వతమైన నివాస స్థలము అక్కడ, ఇక్కడ కేవలము యాత్రికులమే అన్న సంగతిని మన మైండ్లోంచి ఏం చేస్తున్నాడు, టోటల్గా తీసి పక్కన అడేసి రేపు 25న ఎప్పుడు ఇస్తానన్నారు పట్టాలు, అమ్మా మా పైరు ఉందా లేదా, నేను నా నివాస స్థలం నేను వెళ్తున్నానా లేదా అని దాని మీదే దృష్టించుకుంటున్నాను తప్ప అక్కడ కాదండి. ఏమోలే తర్వాత మాడుకుందాం, మనం ఎత్త ఇచ్చాడు అనుకుందాం లేకపోతే లేదనుకుందాం, ఆ నివాస స్థలాల గురించి చూదిలే. ముందు పైన వేసిన స్లాబ్ గోడలు కట్టేసి ప్లాస్టింగ్ చేసుకుని పైకి వెళ్ళిపోయామనుకో, లేకపోతే అక్కడ పైకి పంపించేసామనుకో, ఇంక మళ్ళీ ఇంకో దాని గురించి ఆలోచించగలదు మనం. అంటే దేవుని యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇప్పుడు కూడా మన ఆలోచన ఎటు వెళ్ళింది, అశాశ్వతమైన నివాస స్థలాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అశాశ్వతమైన లోక సంబంధమైన బంధాల వైపుకి వెళ్ళిపోతున్నాం. అంటే నా పేరు నీళ్ళు ఉంది, నా పేరుని ఇది ఉంది, మాకంటూ ఇది ఉంది అని అన్నదే చూసుకుంటున్నాం తప్ప జీవగ్రంథంలో నా పేరు ఉందా లేదా ఆలోచించట్లా. దాని గురించి ప్రయాసపడడానికి మనము ఇష్టపడట్లా. దాని గురించి ఆలోచన ఏది కూడా రానివ్వకుండా మనల్ని ఏం చేస్తున్నాడు, అంతగా టోటల్గా వాడి చేతిలో తీసేసుకున్నాడు. వాడి చేతిలో పెట్టేసుకొని మేము బయటికి వెళ్తాము అని తర్వాత మన స్పృహ వచ్చి మెలకు వచ్చిన తర్వాత లేచి వెళ్తానని అన్న ఫుల్గా చేతిలో పెట్టేసుకున్నాడు. ఇంకేం వెళ్తాము, ఇంకా టోటల్గా వాడి గ్రిప్లో ఉండిపోయాం. బయటికి వెళ్ళనిస్తున్నాడా? అందుకనే మనకి ఎవరు కావాలంట, రక్షించేవాడు కావాలి. అందుకే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన ఏదో స్పెషల్గా చూపించుకోవడానికి ఆయనకి రాలా. మన బ్రతుకులు పాడైపోయి మనం ఎవరి చేతిలోనైతే బందీ అయిపోయామో ఆ బందీఖానా నుంచి విడిపించడానికి, రక్షించడానికి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి గొప్ప రక్షకుని యొక్క జన్మదినాన్ని మనం ఏం చేస్తున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంత గొప్ప రక్షకుడిని మనం ఏం చేస్తున్నాం ఈ దినాన్ని, అయ్యా నువ్వు వచ్చావు గనుకనే ఈ సంబరాలన్నీ మాకు, ఈ ఆనందం అంతా ఎందుకు, లేకపోతే నువ్వు రాకపోతే ఏమవుతుంది, ఏముండదు నాయన, ఆనందం ఉండదు, సంతోషం లేదు, దుఃఖంతో ఉంటున్న పరిస్థితులు అన్నీ ఇచ్చావు కానీ ఏది అనుభవించలేకపోతున్నాం. దేవుడు మనకి ఏదన్నా ఇచ్చారా?
ఏదన్నా ఇవ్వనని చెప్పాడా? అన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన, అన్నీ ఇచ్చేశాడు. ఆదాముకి చెప్పాడు, అయ్యా ఈ భూమి అంతా నీది, సృష్టి అంతా నీది కదా, పరిపాలించు, ఏలు, ఫలించు, అభివృద్ధి చెందుతూ వెళ్ళు అని అంటే మనకి ఏది కాదన్నట్టుగా భయపడుతున్నాం. అందుకని నేను ఏమన్నాడు దేవుడు, ఆయన భయాన్ని విడిచిపెట్టయ్యా, భయాన్ని విడిచిపెట్టు, నేను ఆత్మయ్య ఉన్న దేవుణ్ణి మీ మధ్యలోనే ఉన్నాను కనుక నీవు భయపడక, నేను మేలు చేయి ఉద్దేశించున్నాను కనుక నీవు భయపడక, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నువ్వేమవక భయపడక. ఆ దేవుడు అంటున్నాడు, భయపడక, నేను రక్షకుడిగా నిన్ను రక్షించడం కొరకే వచ్చాను, రక్షకుడిగా నిన్ను రక్షించడం కొరకే వచ్చాను. నిన్ను రక్షించకపోతే వాడు బందీకానంలో ఉండిపోతావు, వాడు దూతల కొరకు ఏర్పాటు చేయకపోయినా అగ్నిగుండంలోకి, నరకాగ్నిలోకి నువ్వేమైపోతావు, వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోవడం నా చిత్తం కాదు అది. అందుకని కాదు కదా నేను ఈ సృష్టిని అంతటినీ చేసి దాంట్లో నేను ఏలమని నిన్ను పెట్టింది. ఆ ప్రజల మధ్యన, ఆ మనుషుల దగ్గర, ఆ జాతుల్లో, ఆ ప్రదేశంలో నేను పెట్టింది ఎందుకు అని అంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని, నువ్వు నా బిడ్డగా ఉండాలని. ఈ దినాన్ని ప్రభు చెప్తున్న మాటలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం. మన నివాస స్థలానికి మనం వెళ్ళనివ్వకుండా వాడు ఆపేస్తున్నాడని తెలిసి ప్రభు రాజులను పంపించారు, న్యాయాధిపతులను పంపించారు, ప్రవక్తలను పంపించారు. కానీ వాళ్ళందరినీ ఏం చేసాం? చంపి మళ్ళీ భూమికి అప్పగిచ్చేసాం. అందుకనే ఆయన అంటున్నాడు, ఈసారి నేనే వస్తాను. దేవుడు అడుగుతూ ఉంటాడు అక్కడ ఉంచిన దూతలు. మనందరికీ తెలుసు, అయ్యా నా ప్రజలు రక్షించడం కొరకు ఎవరు వెళ్తారో అని అంటే ఎవరు మాట్లాడిన సమయంలో ఆ తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను వెళ్తానయ్యా, నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళ కొరకు నా ప్రాణాన్ని పెడతాను. ఆయన అందుకనే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తండ్రి ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నారో మానవుని ఎడల, కుమారుడు కదా అదే ప్రేమ కలిగి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి అప్పుడు ఎలా ఉంది? ఎవడి చేతిలో ఉంది? సాతాను స్వాధీనంలో ఉంది. సాతాను చేత భూమి ఏమవుతుందంటే, మొదటి ప్రశ్న కదిలింపబడుతూ ఉంది, వణుకుతూ ఉంది. రెండోది ఏమై ఉన్నదంటే అది అడవిలా చేసేసిన పరిస్థితులు. అందుకే అని అంటారు కదా, అయ్యా నాకు తలవార్చుకోవడానికి ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, ఇంతగా ఆయన వెనకాల వెళుతూ దీవించబడుతున్నారని తెలుస్తున్నా ఆయనకేం లేదు. ఆయన భయపడలా. ఎందుకు? ఆయన నివాసాలు ఇక్కడ కాదని తెలుసు ఆయనకి. పలానా దానికి బొర్రెలు ఉన్నాయి, పలానా దానికి పలానా ఉంది, కానీ నాకు లేదు. నేను దీని గురించి చింతించట్లేగా, నా నివాస స్థలం అక్కడ నాకు తెలుసు. దినాన్ని ఆ ప్రభు అంటాడయ్యా, నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నావు కనుక నిన్ను రక్షించడం కొరకు నేను రక్షకుడిగా ఈ లోకానికి వస్తున్నాను. ఆ రక్షకుడు మన కొరకు పడుతున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. కానీ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామా? ఆ యొక్క సంతోషాన్ని మనం నిజంగా ఆస్వాదించగలుగుతున్న పరిస్థితులు మనకున్నాయా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రవక్తలు పంపించిన వారిని చంపేశారు, రాజులు పంపించిన వారి చరిత్రలు అయిపోయిన వాళ్ళని చంపేశారు, న్యాయాధిపతులు పంపించిన వారిని పక్కకి నెట్టేశారు. కనుక ఆయనే ఈసారి ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డారు, ఆయనే ఈ లోకానికి వచ్చారు అన్నది మనము లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన వచ్చిన తర్వాత చక్కటి మాటని మాట్లాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన మాట్లాడుతూ ఆత్మను గురించి మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన ఆత్మ అయి ఉన్నాడు, అందుకే ఆయన ఆత్మ గురించే ఆయన మాట్లాడుతున్నారు. చివరిగా వెళ్ళిపోయేటప్పుడు కూడా సిలువ మీద నుండి పలుకుతున్న మాట కూడా ఏంటి? తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆత్మ అయి ఉన్నాడు. అయ్యా మనది ఇక్కడ కాదు, ఈ శరీరాలు ఇవి శాశ్వతమైనవి కాదు. ఇవి ఇందాక మనం చదువుకున్నాం, మన దేహము, మనలో ఉన్న ఊపిరి ఏంటంట? ఎవరు చదివారా వాక్యం? యెహోవా పెట్టిన దీపము. అంటే ఇది ఎవరి వల్ల బ్రతుకుతుంది? ఆయన పెట్టాడు, ఆయన పిలిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఆ మాటని మనం చదువుతూ ఉంటున్నప్పుడు, ఆత్మ విషయమైన
దీనులు ధన్యులై ఉంటారు. ఆత్మ విషయంలో దీనులుగా నువ్వు ఉంటే నువ్వు ధన్యురాలువే, ధన్యుడివే. నీకు ఆ ధన్యకరమైన స్థితిని ఇవ్వడం కొరకే రక్షకుడిగా నేను ఈ లోకానికి వచ్చాను, రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన అందుకే ఆత్మ గురించి మాట్లాడుతున్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఒక మాట మనం చూసుకొని వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో 6వ అధ్యాయము 63వ వచనంలో 2వ భాగాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కానీ మామూలు కాదయ్యా. దినాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. నేను ఏదైతే చెప్తున్నానో అది ఆత్మ సంబంధమైనవి. వాటిని అనుసరిస్తే నువ్వు జీవంలోకి వెళ్తావు. ఆ రక్షకుడు అంటున్నాడు, నేను అందుకే వచ్చాను, నీకు ఆ మాటలు నీకు అందించడం కొరకు వచ్చాను. ఆ మాటలు నువ్వు వింటే వాడి స్వాధీనంలోకి నువ్వు వెళ్ళవు, జీవంలోకి వెళ్తావు. లేదా వాడు భూమిని ఏం చేస్తున్నాడు? అడవిగా చేసేస్తున్నాడు. ఆయన అడవిగా చేయకుండా ఉండడం కొరకే, నిన్ను రక్షించడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు చెప్తున్న మాటని మనం ఒకసారి అంగీకరించాలి. మాట చదువుకుందాం. 35వ అధ్యాయము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము. అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అంటే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి లోకంలో అడుగుపెట్టాడో అడవి ఏమైందంట? సంతోషిస్తుంది. ప్రకృతి ఎదురు చూస్తుంది అని చెప్తాం కదా మనం. దేవుని రాకడ కొరకు రేపు పొద్దున ఎదురు చూస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం, ఆయన జన్మం కొరకు ఎదురు చూస్తుంది. ఒకరోజు రక్షకుడు వస్తాడటండి. ప్రవక్తలు చెప్పిన మాటని భూమి కూడా వింది, అడవి కూడా ఉంది, వృక్షాలు కూడా విన్నవి. అవి ఎదురు చూస్తున్నాయి. ఒక దినాన్ని రక్షకుడు ఎదురు వస్తాడంట, భూమి మీద అడుగు పెడతాడంట. అడుగుపెట్టిన దినాన్ని ఆ కరువులు అంటున్నాయి, మేమేమవుతున్నాము? భూమియు సంతోషించును, అడవి ఉల్లసిస్తుంది, చక్కటి పువ్వులు ఇస్తుంది, చక్కటి ఫలాలు ఇస్తుంది. మళ్ళీ ఎందుకు అని అంటే ఇప్పుడు వరకు కర్షపొదలు ఇస్తుంది, ముళ్ళ పొదలను ఇస్తుంది. ఎంత మంచి విత్తనాలు వేసినా మంచి ఫలం రాట్లా. ఎందుకు అని అంటే వాడి స్వాధీనంలో ఉండిపోయింది. సాతాను ఒక స్వాధీనంలో ఉండిపోయి ఫలాలు ఫలించలేని జీవితాల్లో ఉండిపోయినాయి. ప్రభు మనం కూడా పాడేస్తూ ఉంటాం కదా, ఏం పాటది? ఫలాలు అంజూరం వల్లే ఉన్నవా? ఈ దినాన్ని రక్షకుడు వచ్చాడు నీ కొరకు. నీ జీవితాన్ని ఏం చేయబోతున్నాడు? ఫలించినట్లుగా ఆయన చేయబోతున్నాడు. ఆయన అక్కడ మనం చూసుకున్నాం. ఆ 3 విషయాలు మనం ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అయ్యా నిజమేనా నీ జీవితము ఇలా ఉందా? దేవుడు మనల్ని కూడా ఈ మాటలను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. భూమి కంపించును, రాజ్యము వణుకుచున్నవాడు ఎతడైనా. నీ రాజ్యం ఏమైంది? నీ జీవితం ఏమైంది? నీ కుటుంబం ఏమైంది? నీ పరిస్థితి ఏమైంది? వాడు వణికిస్తున్నాడండి. భయం వేసేస్తుంది నాకు. రేపు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అని అంటూ రేపు శ్రమలు ముందుగానే నాకు జ్ఞాపకం చేసేస్తున్నాడు. నేనేమి అవ్వలేకపోతున్నాను? ఆత్మ విషయంలో దీనంగా ఉండలేకపోతున్నా. ఆత్మ విషయమైన ఆలోచనే నాకు రాట్లా. వాడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? లోకముని అడవిగా చేసేస్తున్నాడు, పట్టణాన్ని పాడు చేసేస్తున్నాడు, మా జీవితాలను పాడు చేసేస్తున్నాడు, మా జీవితాలు మా కుటుంబాలని అడవిగా చేసేస్తున్నాడు. ఎవడు ఏం చేస్తున్నామో తెలియట్లా, ఎవరు ఏం మాట్లాడుతున్నామో తెలియట్లా. ఆ కోపం వచ్చినప్పుడు ఎవరిని ఏమనుకుంటున్నామో కూడా మాకు తెలియని దౌర్భాగ్య జీవితాల్లో ఉండిపోతున్నాము. 3వది అంటున్నాడు ఆయన, తాను చెరపట్టిన వారిని నివాస స్థలములు పోనివ్వకుండా ఆపేస్తున్నాడు. ఇదిగో వాడు పట్టేసుకొని మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినవట్లా? ఆత్మీయతలకు వెళ్ళనివ్వట్లా. నిత్య నివాస రాజ్యాలకి వెళ్ళనివ్వకుండా వాడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని పట్టేసుకొని ఆపేస్తున్నాడు. అందుకే నీ కొరకే, నిన్ను రక్షించడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకే అంటున్నాడు, రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. మన పక్కన వాళ్ళతో చెప్పుకుంటూ ఉండాలి, రక్షకుడు మీ కొరకే పుట్టాడు. మనం ఏం చేయాలి? ఆ పక్కన వాళ్ళతో చెప్పాలి, రక్షకుడు
మనందరి కొరకే పుట్టాడండి. నీ కొరకే కాదు, నా కొరకే పుట్టాడు. మనందరి కొరకే ఎవరు పుట్టాడు? రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పట్టి ఉండకపోతే మన జీవితాలు ఏమైపోను? అడవిలాగా అయిపోతున్నాం. మన జీవితాలు ఏమైపోను? మన నివాస స్థలాలకి వెళ్ళనివ్వకుండా నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితులు. మన జీవితాలు, మన బ్రతుకు, మన ఒక భూమి, మన నివాస స్థలాలు ఏమవునంట? వణుకుతూ ఉండును. ఎప్పుడేమవుతుందా అని వణుకుతూ ఉండే మన జీవితాలకి విడుదల ఇచ్చి మనల్ని రక్షించడం కొరకే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. ఈ దినాన్ని ప్రభు చెప్తున్న ఈ మాటల్లో మనం అంగీకరించి, ప్రభు నిజమే, రేపు పొద్దున్న అయితే చాలు, బ్రతికితే చాలు అనుకుంటాను మా బ్రతుకులకి, మమ్మల్ని రక్షించడానికి, మా భవిష్యత్తు జీవితాల్లో మళ్ళీ చిగురించు అనుభవం మళ్ళా నీవు ఇవ్వడం కొరకు, మా కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. భూమి మీదకి వచ్చిన నీవు ఈ దినాన్ని ఏం చేయాలి? నాలోకి రండి, నాలో ఉదయించండి ప్రభువా. నువ్వు నాలో ఉదయిస్తే నా నివాస స్థలం ఏదైనా గుర్తొస్తుంది నాకు, దాని మీద ఆశ పెట్టుకుంటాను. ఆత్మ సంబంధమైన విషయాల మీద నేను ఆసక్తి కలిగి ఉంటాను. భూ సంబంధమైన వాటిని నేనేం చేస్తాను? పౌలు చెప్పినట్టుగా పెంటగా ఎంచుకుంటాను. శరీరేచ్ఛలు, శరీర సుఖాలు, శరీర సంబంధమైనవి, నేత్రాశ, ఇవేవి కూడా నాకు పెద్ద లెక్క కాదు నాయనా. నువ్వు నాలోకి వస్తే ఈ భూమి ఏమవ్వాలంటే అడవిగా మారకూడదు. ఏమవ్వాలి? చక్కటి ఫలించు కదా భూమిలాగా, అందరికి ఉపయోగపడే భూమిలాగా నేను ఉండాలి తప్ప ఎవరికి ఉపయోగపడకుండా నా జీవితాన్ని నేను పాడు చేసుకునే జీవితాలు నాకు వద్దు నాయనా. అటువంటి బ్రతుకులు నాకు వద్దు, అటువంటి జీవితాలు నాకు వద్దు. నువ్వు రక్షకుడిగా వచ్చావు, నన్ను ఖచ్చితంగా ఏం చేయ, నన్ను రక్షించు ప్రభువా, నన్ను ఖచ్చితంగా రక్షించు. వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఇప్పుడు ఎవరు ఉండాలి? నేను కూడా ఉండాలి. అంటే మన నివాస స్థలము అక్కడ, దాని గురించి ప్రయాసపడాలి. అక్కడికి వెళ్ళగలిగినంత క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు ఉన్నాయా, దానికి అక్కడికి వెళ్ళగలిగినంత అర్హతలు అన్నీ నాకు ఉన్నాయా లేదా అని మనం ఏం చేసుకుంటాం? ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం గమనించుకుంటూ ఉండాలి. నిజమే, ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నాం, ఎందుకు ఇలా మూర్ఖంగా ఉంటున్నాను, ఎందుకు ఇలాగా తగ్గించుకోలేకపోతున్నాను, వాక్యాన్ని వింటున్నాను కదా. అంటే మనం ఎవరి స్వాధీనంలో ఉన్నాం? వాడి స్వాధీనంలో వెళ్ళిపోతున్నాం. వాడు మనల్ని ఏం చేస్తాడో? మన నివాస స్థలానికి వాడు మనల్ని పంపించడు. గనక ఈ దినాన్ని ప్రభువుకి చెబుతాం, ప్రభు నిజమే, నీ నిత్య నివాస స్థలానికి నేను వెళ్ళనివ్వకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. ఆ ఆటంకము నుంచి నన్ను రక్షించు, రక్షకుడిగా నా దగ్గరికి మరలా నీవు రానైనా, నాలో జన్మించి నన్ను బ్రతికించు, నువ్వు ఫలించు, అభివృద్ధి చెందమన్నావు. అలా ఫలించడానికి శక్తి నాకు, లోక సంబంధమైన ఆలోచనలు నాలో నుండి ఏం చేయి, సంపూర్ణంగా దూరపరిచి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టగలిగిన ఆలోచనలు నాకు అనుగ్రహించండి. మనసు పెట్టగలిగిన ఆలోచనలు నాకు అనుగ్రహించండి కదా. మనం బైబిల్ రోజు చదువుతున్నామా? మరి దాని ప్రకారం నడుచుకుంటున్నామా? జాన్ వెస్లీ ఒక విషయంలో చెప్తూ, ఆయన బైబిల్ని చదివిన విషయాన్ని మనుషులకి జ్ఞాపకం చేస్తూ నెట్లో కూడా చూశాను ఆయన గురించి. చదవాలని ఆసక్తి కానీ సరైన కళ్ళు లేకపోవడాన్ని బట్టి, బలహీనతను బట్టి ఆయన ఏం చేశాడంటే బైబిల్ని ఎలా చదివాడు? నాలుగుతో చదివాడంట. నాలుగుతో చదివాడు. తనకున్న వయసులో ఇంచుమించు ఒక 5-6 సార్లు పైనే బైబిల్ నాలుగుతో చదివాడంట. దేంతో అంటే అంతసేపు నాలుగు ఏమవ్వాలి? బయటికి రావాలి. అంటే ఆ లిపి ఉంటుంది, ఆ లిపిని పట్టుకోవాలి. ఆ లిపిని పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది ఈ అక్షరమా, ఇది ఈ అక్షరమా, ఇది ఆ అక్షరమా, ఇది ఇది యువా అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఎంతకాలమైనా పర్లేదు ప్రభువా, ఆ స్పర్శ నాకు ఇచ్చావు నా నాలుగుకి, నీకు వందనాలు అని చెప్పి అలా నాలుగు మీదే 7-6 సార్లు బైబిల్ పూర్తి చేశాడంట. మనము సంవత్సరానికి చేయడం కూడా కష్టమైపోతుందండి. అంటే మన పౌరస్థితి గురించి మనకేమీ శ్రద్ధలా. అంటే బైబిల్ చదువుతానే దేవుడు అక్కడ తీసుకెళ్తాడా అంటే అది కాదు. కానీ అంటే మనకి ఇవ్వబడిన అనేక విషయాల్లో శ్రద్ధ కలిగిన వాళ్ళని దీంట్లో ఎందుకు శ్రద్ధ కలిగి ఉన్నట్లా అంటే వాడు అంతగా మనల్ని స్వాధీనపరుచుకున్నాడు, వాడు అంతగా మనల్ని ఆకర్షించుకున్నాడు, లోకాన్ని చూపిస్తున్నాడు.
చెడ్డవి చూపించి ఎలా ఉంటానైనా అంటాడు. మనందరికీ వచ్చే ఆలోచన ఏంటి అని అంటే, ఇలాంటిదప్పుడు శిలువ మీద ఉన్న దొంగ గుర్తొచ్చేస్తాడు మనకి. ఇక్కడికి బాప్తీసం లేదు, ఏమీ లేదు, సింపుల్గా వెళ్ళిపోయాడు. మా దేవుడు మమ్మల్ని అలా చేయడా, ఎన్ని తీసుకుంటేనా అని ఆలోచన ఎవడ తీసుకొస్తాడు? ఆడే తీసుకొస్తాడు. తీసుకొచ్చేమంటాడు, యేసుప్రభువే చెప్పాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని అన్నాడు. ఆడికి బాప్తీసం ఇవ్వలేదు, రక్షణ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా అన్ని సొల్లు కబుర్లు చెప్పి మనల్ని ఏం చేస్తాడు? నీకేం కాదు, రేపు పొద్దున్న పడుకునే ముందు ఏం చేసుకోవాలి ప్రార్థన? ప్రభువే దినము చేసిన పాపాలన్నీ క్షమించంటే అదే అవుతాడు. మళ్ళీ కొత్త దినమే, మళ్ళీ చేసే మళ్ళీ వదిలే, మళ్ళీ చేసే మళ్ళీ వదిలే, అయ్యే నేర్పిస్తున్నాడు తప్ప దేవుడు చెప్తున్న వాక్యానుసారంగా బ్రతకడానికి మనల్ని వాడు వదలట్లేదు, వాడి గ్రిప్పులో పెట్టుకుంటున్నాడు. కనుక మనకు ఎవరు అవసరం? అప్పుడు ఆ గ్రిప్పు నుంచి బయటికి తీసుకురాగలిగిన రక్షకుడు మనకు అవసరము. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో దూత వచ్చే గొల్లలతో చెప్తుందయ్యా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదిగో ఆయన దగ్గరికి వెళ్ళు, చూడు, ఆనందించు. ఆయన ఎవడు అని అంటే, ఇదిగో ఈ 3 కార్యాలు సాతానుడు ఈ లోకానికి చేశాడు, వాటి నుంచి విడిపించడం కొరకే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభువా, ఈ 3 కార్యాల్లో నేను కూడా బందీ అయి ఉండిపోయాను, ఈ విషయాల్లో నేను కూడా కదా వాడికి సాగిలు పడిపోయాను, నన్ను కూడా రక్షించు, నాకు కూడా విడుదల ఇచ్చి నిజమైన రక్షకుడిగా నువ్వు నాకు వచ్చావు, నన్ను రక్షించి నా బ్రతుకు మార్చి నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేసుకొని ఈ నిజమైన క్రిస్మస్ ఆనందాలు మాకు అనుగ్రహించని అడుగుదాం. అట్టి క్రిస్మస్ ఆనందము ప్రభు మనందరి హృదయాల్లో, మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించి మనల్ని అట్టి రీతిగా ఆ చక్కటి ఆనందంతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్.